వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, అది ఒక ఇదండి భంగిమ అండి, సాగిలపడి. తూర్పు దేశపు జ్ఞానులు యేసు స్వామిని ఆరాధించడానికి ఏం చేస్తున్నారు? సాగిలపడి ఆయనను పూజిస్తూ ఉన్నారు. తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకగా ఆయనకు సమర్పించారు. కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తు వారిని పూజించడానికి, యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి వారు ఏర్పరుచుకున్నటువంటి భంగిమ ఏంటంటే సాగిలపడి కానుకిస్తున్నారు. మొన్న బెంజమిన్ గారు కాకినాడ వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక ఉదాహరణ నేను మీకు ఇదివరకే చెప్పాను. బెంగళూరులో చాలా పెద్ద చర్చ్. ఆ చర్చిలో ఒక ఆవిడ చాలా చివరి కూర్చుంటుంది ఆరాధన చేసినప్పుడు. ఆవిడ ఈయనకి చాలా నోటెడ్గా ఉందన్నమాట. ఎవరని విజిటింగ్కి వెళ్ళి ఆవిడని కనుక్కొని మొత్తానికి మాట్లాడి ఆవిడతో అన్నట్టు, అమ్మ నువ్వు వస్తున్నావు, చాలా సంతోషం, ఎందుకు అందరూ కూర్చుని కానుకిస్తే నువ్వు నుంచుని కానుకేస్తున్నావు? ఆవిడ అందంట, నేను దేవునికి ఇస్తున్నాను కదండి, ఆయన ఏమన్నా నా దగ్గర అడుక్కుంటున్నాడు, నేను కూర్చుని ఇదిగో తీసుకోవడానికి, దేవుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నుంచోవాలి కదండి అందంట. అంటే ఆవిడ యొక్క ఫిలాసఫీ, లేకపోతే ఆవిడ యొక్క విశ్వాసం ఏంటనమాట, నేను దేవునికి ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలి? కూర్చుని నేను దేవునికి ఇవ్వను, నుంచుని దేవునికి ఇస్తాను. అదొక విధానం. అట్లాగే ఇక్కడ ఈ వీళ్ళు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు 2 సంవత్సరాల కుర్రోడు, పల్లెటూరు పిల్లోడు ఏంటి, బట్టలు ఉన్నాయి లేవో కూడా నాకు తెలియదు. 2 సంవత్సరాల పిల్లోడు అంటే ఎట్లా ఉంటాడు? చీవుడు ముక్కు వేసుకుని, చింపురు జుట్టు వేసుకుని, బహుశా వీళ్ళు వచ్చే టయానికి ఏదో మట్టిలోనే ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు ఏంటి. లోపల ఉన్నాడు, లోపలికి వచ్చేసాడు. ఈ హడావుడికి వారి ఇంటిలోనికి వచ్చి ఏం చేసినారండి? ఆరాధిస్తున్నారు. ఎట్లా ఆరాధన చేస్తున్నారు? ఆ కానుక, ఆ పెట్లు విప్పినప్పుడు సాగిలపడి పూజించి పెట్లు విప్పుతున్నారు.